అండ్ రైటర్, ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ అనే కన్నా కూడా ఒక మంచి ఫ్రెండ్ అనొచ్చు. చాలా ఫ్రెండ్లీ నేచర్ మేడంది. థ్యాంక్ యూ, మీరు అంత ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి అండ్ టీం అంతా అంత యాక్టివ్గా ఉంది. ప్రొడ్యూసర్ వెల్కమ్ సార్. మీరు ఇలాంటి తెలుగులో చాలా సినిమాలు చేయాలి, నేను దానికి చాలా వర్క్ చేయాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను సాంగ్ చేసినప్పుడు సార్ కన్నడ మాట్లాడతారు. ఒక ఎక్కువ టైం ఉన్నప్పుడు టెక్నికల్లీ 48 ఫ్రేమ్స్లో సాంగ్ పాడాలి. టక్ని అండ్ లిరిక్స్ అప్పుడే చెప్పాము. అప్పటికప్పుడు నేర్చుకొని స్లో మోషన్లో పాడుతాను. నేను ఆశ్చర్యపోయాను, నేను తెలుగు రాదు కదా ఎట్లా పాడుతాను అనేసి ఒక్క నిమిషం మోటర్ దగ్గర నేను సర్ప్రైజ్ అయ్యాను సార్. సూపర్ సార్, అంటే మీ డెడికేషన్ అసలు నేను ఆ రోజు మెస్మరైజ్ అయిపోయాను. అంటే అంత ఇన్స్టెంట్గా నేర్చుకొని పాడడం, టైం వేస్ట్ అవ్వకుండా. అసలు ఆ రోజు టైం కూడా మీకు తెలుసు చాలా క్రూషియల్ అయిపోవాలి బ్యాకప్ అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చెప్పాలి ఇష్టం నెక్స్ట్ మాస్టర్ వచ్చారు కాబట్టి 2 స్టెప్పులు ఎంచుకున్న పంపించలేదు కాబట్టి, సో అలా మా హీరోయిన్ గారిని తీసుకొచ్చి ఒక 2 స్టెప్పులు వేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, కొంచెం సైడ్ ఇస్తారా? ఆ సాంగ్ పేరేంటి? ఓకే, నీవెవరో అన్న సాంగ్ ప్లే చేయరా? ఇప్పుడు ఇక్కడ సుమయ్య రెడ్డి గారు అలాంగ్ విత్ ఈశ్వర్ పెంటి మాస్టర్ ఒక 2 క్యూట్ స్టెప్పులు చూద్దాం. 2 minutes 10 seconds దగ్గర నీవెవరో అన్న సాంగ్ ని ప్లే చేయండి స్టెప్ కోసం. థ్యాంక్ యూ ఈశ్వర్ పెంటి గారు, థ్యాంక్ యూ సుమయ్య రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన రాగానే ఆపేశారు. మీ పేరు నచ్చలేదు, ఈ పేరే నచ్చింది ఆడియన్స్. ఐఎమ్ సో సారీ, నాకు రాదు స్టెప్పులు, నేనే థ్యాంక్ యూ సుమయ్య రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ దాన్ని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈశ్వర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్